అమర హై కేఎస్ బాబు గారు, అమర హై మాదిగల ముద్దు బిడ్డ అనంతపురం జిల్లా మాదిగల సింహం కేఎస్ బాబు గారు, అమర హై మాదిగల సింహం మాదిగల ముద్దు బిడ్డ కేఎస్ బాబు గారు, జోహార్ కేఎస్ బాబు గారు, జోహార్ కేఎస్ బాబు గారు, సాధిస్తాం సాధిస్తాం కేఎస్ బాబు గారి ఆశయాలను. ముందుగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేఎస్ బాబు గురించి మాట్లాడాలంటే నా వయసు యాక్చువల్గా సరిపోదు. కాకపోతే ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఇక్కడున్న సీనియర్ నాయకులు కానీ అతనితో పాటు జర్నీ చేసిన తోటి స్నేహితులు కానీ ఎంతోమంది ఆయన గురించి గొప్పగా చెప్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ముందుగా కేఎస్ బాబు గురించి మాట్లాడాలనుకుంటే విద్యార్థి దశ నుంచి ఆర్ట్స్ కాలేజీలో BA పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పటి నుంచి ఆయన పోరాటము అప్పటి నుంచే మొదలుపెట్టాడు. దాంతోపాటు అక్కడి నుంచి వర్గీకరణలో ఆయన చేసిన పాత్ర అందరికీ అనంతపురం జిల్లాకి మరి ముఖ్యంగా చాలా బాగా తెలుసు. ఈ అనంతపురం జిల్లా వరకు మాత్రం ఆయన గొప్ప నాయకుడు. అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి అలానే ఎదిగి ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి వరకు 2009లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడము, ఆయనకంటూ ఒక వర్గం ఏర్పరచుకోవడము, ఆయన చేసిన సేవ ఎంతో ఘనంగా ఎంతోమంది బీదలకు కానీ చాలా సాయం చేశాడు. సో ఆ 2009లో కూడా మన మాదిగ కులానికి సంబంధించి 24 మందికి ఎమ్మెల్యే సీట్లు రావడానికి చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే 2 MP సీట్లు కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడానికి కీలక పాత్ర పోషించాడు. సీట్లు రావడమే కాకుండా వాళ్ళ గెలుపుకు కూడా ఆయన చాలా దాసోహపడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మన మాదిగలకు రాజకీయ అభివృద్ధి ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి వాళ్ళ విజయంలో కూడా ఆయన కృషి చాలా చేశారు. అటువంటి నాయకుడు కేవలం 44 ఏళ్ళకే అతి చిన్న వయసులోనే ఆయన మనకు దూరం కావడము మన దళిత జాతికి చాలా విచారకరమైన విషయము. కానీ ఆయన భౌతికంగానే మనకు దూరమయ్యాడు. కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన చూపించిన ద్రోవ కానీ ఆయన చూపించిన పోరాట పటిమ కానీ మాలాంటి యువకులకు ఇక్కడుండే అనంతపురం జిల్లాలో నాయకులకు కానీ రాష్ట్రంలో ఉండే నాయకులకు కానీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను విన్నవించుకుంటూ ఆయనకి జన్మించడం నా పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి వందనం తెలియజేసుకుంటున్నాను. నా వందనములు. వచ్చినటువంటి అందరికీ కూడా మరి ఈ సాయంత్రం సమయంలో కేఎస్ బాబు నాకు స్వయం అన్నగారు. మరి ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధము ఉండింది చాలా ఏండ్లుగా. మరి నిజంగంటే ఆయన చాలా మంచి ఉద్యమకారుడు. నేనైతే ఇప్పటి వరకు ఈ జిల్లాలో మాత్రము అటువంటి వ్యక్తిని నేను చూడలేదు, ముందు కూడా చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే కన్నా వాళ్ళు సర్వెంట్స్, మనము వాళ్ళతో పని చేయించుకోవాలా అని అంత ధైర్యంగా ఈరోజు ఆయన ఏ ఆఫీస్కి పోయినా కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చాలా ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి అందరికి కూడా అతను పోతే చాలా గౌరవించేవాళ్ళు. ఈవెన్ ఆయనకి మరి రాజశేఖర్ రెడ్డి తర్వాత రాజారెడ్డితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా అంత తొందరగా పోవడం నిజంగా మన దురదృష్టకరం. ఈరోజు ఈ సాయంత్రము మరి అన్నకు నివాళులర్పించడానికి నాకు ఈ అవకాశము ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ కేఎస్ బాబన్న గారికి, సాధిస్తాం కేఎస్ బాబన్న గారి ఆశయాలను, సాధిస్తాం మాదిగల ముద్దుబిడ్డ కేఎస్ బాబన్న గారి ఆశయాలను. జోహార్ మాదిగల ముద్దుబిడ్డ కేఎస్ బాబన్న గారికి, జోహార్ మాదిగల సింహం మాదిగల ముద్దుబిడ్డ కేఎస్ బాబన్న గారికి, జోహార్ మాదిగల ముద్దుబిడ్డ మాదిగ సింహం కేఎస్ బాబన్న గారికి.